హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందు వీడియోలో బ్యాక్ పార్ట్ అనేది ఈజీ వేలో కొలత బ్లౌజ్తో నేను ఎలా కటింగ్ చేయాలనేది ఆల్రెడీ ఒక వీడియో అనేది షేర్ చేశాను. సో ఇంకెవరైనా ఆ వీడియోని మిస్ అయి ఉంటే ఆ వీడియో చూసొచ్చి ఈ వీడియో అనేది చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది అనమాట. సో ఆ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను కింద కమెంట్ సెక్షన్లో అడగండి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ అనేది చేశాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా నేను ఈ పేపర్ పైన అయితే నేను ఇలా పేపర్ కటింగ్ అయితే చేశాను అనమాట. సో చేసి ఇలా క్రాస్గా నేను ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా క్రాస్గా అయితే వేస్తున్నాను. సో మనం ఈ క్రాస్ అనేది ఇలా అయినా వేసుకోవచ్చు, లేకపోతే అటు తిప్పి అలా అయినా వేయొచ్చు అనమాట. ఫ్యాబ్రిక్ అనేది మనకు ఎట్ సైడ్ అడ్జస్ట్ అవుతుంది అనేది చూసుకొని క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా మనం బ్యాక్ పార్ట్ అనేది వేయాలన్నమాట. సో తర్వాత మనకి నెక్స్ట్ సేపట్టిల కోసం మనకి నెక్ పీస్ల కోసం కావాలి కాబట్టి సో ఇలా అడ్జస్ట్ చేస్తూ ఎటైతే మనకు కరెక్ట్గా ఉందనే చూసుకుంటూ సో క్రాస్లో ఇలా బ్యాక్ పార్ట్ అయితే వేయాలి. సో వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చాలా ఈజీ వేలో నేను పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలనేది డీటెయిల్గా నేను మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు కంపల్సరీ ఇంకొక వీడియో అయినా చేస్తాను. సో ముందుగా వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఈ పేపర్ కటింగ్ అనేది ఎలా ఉందో యాస్టిస్గా నేను మార్కింగ్ అనేది చేశాను. సో ముందు వైపు నెక్ దగ్గరికి హాఫ్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసేసి సో మొత్తం యాస్టిస్గా నేను మార్కింగ్ అనేది చేశాను అనమాట. సో ఇలా మార్కింగ్ అనేది చేసిన తర్వాత సో ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ నెక్ కోసం స్ట్రైట్గా లైన్ అనేది గీస్తున్నాను అనమాట. సో మనం ఇక్కడ ఫ్రంట్ నెక్ కోసం స్క్వైర్గా షేప్ అనేది మనం బాక్స్ అనేది గీయాలి కాబట్టి నేను ఒక స్ట్రైట్గా అయితే నేను తీసుకున్నాను అనమాట లైన్. సో ఇలా లైన్ అనేది మనం స్ట్రైట్గా గీసుకున్న తర్వాత ముందుగా వచ్చేసి నేను ఇక్కడ కింద వైపున 2 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేస్తున్నాను. సో ఈ 2 ఇంచెస్ మార్కింగ్ అనేది ఎందుకంటే సో మనకి ఇక్కడ సేప్ పట్టి వచ్చేసి 2 ఇంచెస్కి ఉంటుంది, బ్యాక్ పార్ట్ కంటే 2 ఇంచెస్ తక్కువ ఉండాలన్నమాట. సో అందుకోసం నేను 2 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అనేది నేను గీస్తున్నాను అనమాట. సో ఇలా 2 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది మనం గీసుకున్న తర్వాత సో ఇప్పుడు వచ్చేసి మనం మెజర్మెంట్ బ్లౌజ్ని అయితే తీసుకోవాలి. సో మెజర్మెంట్ బ్లౌజ్ అనేది తీసుకున్న తర్వాత సో ముందుగా వచ్చేసి మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో మనకి అంటే ఫ్రంట్ నెక్ అనేది ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి. సో ఇలా నెక్ అనేది చెక్ చేసుకునేటప్పుడు కూడా మీరు ముందు ఒక స్ట్రైట్ లైన్ అనేది ఇలా మీ మెజర్మెంట్ బ్లౌజ్కి ఒక మనకి బాక్స్ లాగా వచ్చేలాగా డ్రాయింగ్ అయితే చేయండి. సో చేస్తే ఏమవుతుందంటే బిగినర్స్కి మనకి నెక్ అనేది ఈజీగా కొలుచుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. సో నాకు ఇక్కడ వచ్చేసి 7 ఇంచెస్ అయితే ఉందన్నమాట. సో అంటే ఫ్రంట్ నెక్. సో ఫ్రంట్ నెక్ కొలిచేటప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ అనేది అసలు సాగకుండా మనం చూసుకొని కొలుచుకోవాలి. సో అదొకటైతే మీరు గుర్తుపెట్టుకోండి బిగినర్స్ అయితే. సో ఇలా 7 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసి సో ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు ఇది మనకి బాక్స్ లాగా వచ్చింది, అంటే స్క్వైర్ లాగా వచ్చింది కదా. సో వచ్చిన తర్వాత మనం ఈ బాక్స్లోనే రౌండ్గా మనం నెక్ అనేది తీసుకోవాలన్నమాట. సో మనం ఎప్పుడైనా చంక రౌండ్ తీసుకున్నా నెక్ రౌండ్ తీసుకున్నా ఫ్రీ హ్యాండ్తో మనం పర్ఫెక్ట్గా తీయాలన్నమాట. సో తర్వాత వచ్చేసి హుక్స్ పట్టి కాజపట్టి వైపున్న పట్టినైతే మనం ఎంత ఉన్నదని చెక్ చేసుకోవాలి. సో నాకు వచ్చేసి ఈ ఫస్ట్ లైన్ వచ్చేసి మధ్యలో మనకి ఖర్చు కోసం, అలాగే మధ్యలో ఒక టక్ ఇస్తాము కదా దానికోసం, కింద వైపున వచ్చేసి మన సేప్ పట్టి జాయింట్ కోసం చూసుకొని ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సో మెయిన్ టక్స్ పాయింట్ నుంచి షోల్డర్కి హాఫ్కి మనం ఫోల్డింగ్ అనేది వేసి పొడవు ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి. సో మన బస్ట్ సైజుని బట్టి ఈ పొడవు అనేది ఉంటుంది. కొంతమందికి ఈ 2 ఇంచెస్కే సరిపోవచ్చు, ఇంకొంతమందికి కింద వైపు వరకు అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి ఏ మాత్రం క్లాత్ అనేది సాగకుండా మనం జాగ్రత్తగా పట్టుకొని సో ఆ పొడవు ఎంత ఉందా అనేది చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో తర్వాత నేను ఫస్ట్ వచ్చేసి 2 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేశాను కదా. సో అది వచ్చేసి ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో తర్వాత వచ్చేసి నెక్ ఎంత ఉందనేది, ఫ్రంట్ నెక్ ఎంత ఉందనేది. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మనం చంక అంటే బ్యాక్ పార్ట్ ఆధారంగా చంక రౌండ్ అనేది తీసుకున్నాం కదా. సో దానికంటే ఒక
కుట్టు అంటే 1/2 ఇంచు ఒక కుట్టు మందం మనం ఇక్కడ లోపలికి అయితే తీసుకోవాలన్నమాట. సో ఇది ఎందుకంటే మనం ఇక్కడ చంక దగ్గర మనం టక్స్ అనేది స్టిచ్ చేసినప్పుడు కొంచెం క్లాత్ అనేది పైకి వెళ్తుంది. సో అక్కడ పట్టినట్టు ఉండకుండా అలా మనం కొంచెం లోపలికి అయితే తీసుకోవాలన్నమాట. సో అది వచ్చేసి నెక్స్ట్ పాయింట్. సో తర్వాత వచ్చేసి మనం ఇక్కడ ఉక్స్ పట్టి కాజపట్టి దగ్గర ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలన్నమాట. సో అది కూడా. సో తర్వాత వచ్చేసి మనం ఎప్పుడైనా సైడ్స్ జాయింట్ వేసే వైపు కూడా ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందని చెక్ చేసుకోవాలి. సో కొంతమందికి సేప్ పట్టి మనకి ఉక్సు కాజా పట్టి సైడ్ షేప్ ఎంత ఉంటుందో మళ్ళీ కుట్ల వైపు కూడా అంతే ఉంటుందన్నమాట. సో మీ మెజర్మెంట్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే ఉంటుందో సో దాన్ని బేస్ చేసుకొని మీరు అక్కడ మార్కింగ్ అయితే చేసుకోండి. సో చేసుకున్న తర్వాత సో మనం ముందుగా ఇక్కడ సో ఇది 4th పాయింట్ అని నేను అక్కడ రాసాను అనమాట. సో తర్వాత 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకొని 1.5 ఇంచ్కి మళ్ళీ ఇంకొక మార్కింగ్ అనేది చేసుకొని సో ఇది వచ్చేసి మెయిన్ డాట్ అనమాట. మెయిన్ డాట్ కోసం వెడల్పు. సో ఇలా తీసుకొని మనం పొడవు చేసుకున్న మార్కింగ్ దగ్గరికి ఇలా కరెక్ట్గా ఫ్రీ హ్యాండ్తో షేప్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఇలా ఇస్తే మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకు కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో తర్వాత ఉక్స్ కాజా పట్టి సైడు ఓన్లీ కింద వైపున మనకి 1/2 ఇంచ్ అనేది క్రాస్గా తీసుకోవాలి. సో ఇదెందుకంటే మనం మధ్యలో టక్స్ అనేది కుట్టినప్పుడు మధ్యలోకి వెళ్ళిపోయి మనకి క్రాస్ అవుతుందన్నమాట. సో అలా క్రాస్ అవ్వకుండా ఉండాలంటే కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. సో ఎవరికైనా ఇంతే. సో తర్వాత వచ్చేసి మనకి ఇది మధ్యలోది ఎంతైతే ఉంటుందో టేప్ పెట్టి చూసుకొని ఆ మధ్యలోకి టేప్ ఫోల్డింగ్ అనేది వేస్తే మనకి మధ్యలో వచ్చిన టక్ అనేది వస్తుంది అనమాట. టక్ పాయింట్ అనేది వస్తుంది. సో నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. సో ఇలా అనమాట. ఈ మధ్యలో మనం టేప్ ఎంతైతే ఉంటుందో దానికి మధ్యలోకి ఫోల్డ్ అనేది వేస్తే మనకి మిడిల్ పాయింట్ అనేది వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఒక 2 ఇంచెస్కి అయితే నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను. సో అందరికీ 2 ఇంచెస్ ఉంటుందా అంటే ఉండదు. మీ మెజర్మెంట్ బ్లౌజ్కి ఎంతైతే ఉందో చెక్ చేసుకొని ఇక్కడ పాయింట్ అనేది పెట్టుకోవాలన్నమాట. బస్ట్ సైజ్ ఒకవేళ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే ఇంకొంచెం ఎక్కువగా ఉండొచ్చు, తక్కువగా ఉన్న వాళ్ళకైతే ఇంకొంచెం తక్కువగా ఉండొచ్చు అనమాట. సో తర్వాత మెయిన్ డాట్ పొడవు వచ్చేసి నేను 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను. సో మీరు ఇప్పుడు అనుకోవచ్చు 3 ఇంచెస్ అనేది ఎక్కువ అవుతుంది కదా అని చెప్పి. సో మనకి బస్ట్ అనేది ఫిట్టింగ్ మనకి బాగుండాలంటే 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ అనేది తీసుకోండి. మనకి చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా ఈ మెయిన్ డాట్ మీదే బేస్ అయి ఉంటుంది అనమాట. మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో తర్వాత చంక దగ్గర పెట్టే టక్స్ వచ్చేసి మెయిన్ డాట్ దగ్గర నుంచి క్లాత్ అనేది ఇలా సాగినట్టు పట్టుకొని చూస్తే మనకి చంక దగ్గరది డాట్ అనేది కూడా మనకి స్ట్రైట్గా లైన్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఇలా ఒకవేళ మీకు తెలియకపోతే మనం బ్యాక్ పార్ట్ కోసం స్క్వేర్ బాక్స్ లాగా ఎలా అయితే తీసుకుంటామో మనం 1 ఇంచ్ దగ్గర తీసుకున్న మూల దగ్గర కంటే కొంచెం బ్యాక్ సైడ్కి తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇలా ఒకవేళ మీ బ్లౌజ్కి 3 టక్సే ఉంటాయి, ఇంతటితో సరిపోతుంది. కొన్ని బ్లౌజెస్కి అయితే 4 టక్స్ కూడా ఉంటాయి అన్నమాట. 4 టక్స్ ఉంటే ఇటువైపున వచ్చేసి ఇలా ఈ 3 డాట్స్ని బేస్ చేసుకొని దాన్ని కూడా మనం ఇచ్చుకుంటే సరిపోతుంది. సో తర్వాత బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అనేది చంక దగ్గర ఒక 1/2 ఇంచు, అలాగే కింద వైపున వచ్చేసి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. సో ఇది ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లో మనకి ఈ పార్ట్స్ బ్యాక్ పార్ట్ మీద వేసి స్టిచ్ చేసినప్పుడు మధ్యలో అనేది గ్యాప్ రాకుండా ఉండడం కోసం అనమాట. సో ఇలా అందరికీ తీసుకోవాలంటే మనం స్టిచ్ చేసిన తర్వాత క్లాత్ అనేది ఎక్స్ట్రా వచ్చినట్టు అనిపిస్తే డాట్స్ అన్ని స్టిచ్ చేసిన తర్వాత మనం సైడ్ స్టిచ్చెస్ వేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది కట్ చేసినా సరిపోతుంది. తక్కువైతే ప్రాబ్లం, ఎక్కువైతే కట్ చేసుకోవచ్చు. సో తర్వాత కింద వైపున మనం ఇలా షేప్ అనేది ఇచ్చిన దగ్గర ఈ క్లాత్ అనేది ఉంది కదా, సో దీన్ని బేస్ చేసుకొని ఇంకొక 2 పీసులు అనేది తీసుకుంటే మనకు షేప్ పట్టి అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఇలా ఎంతో ఈజీగా మనం ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది మనం మార్కింగ్స్ అయితే చేసుకోవచ్చు. మీకు ఈ ఫ్రంట్ పార్ట్స్ మార్కింగ్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఒకవేళ మీకు ఇంకేమైనా అర్థం కాకపోతే కూడా నన్ను కింద కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.